ప్రజా సాంస్కృతిక ఉద్యమానికి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్లో 50 గంటల పాటు ప్రజా కళా జాతర నిర్వహించనున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు అరుణోదయ విమలక్క తెలిపారు. విప్లవ ఉద్యమాల నుంచి విప్లవ కళాకారులు, ప్రజా ఉద్యమాల నుంచి ప్రజా కళాకారులు పుడతారని విమలక్క అన్నారు. ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం పాట ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటుందని పేర్కొన్నారు. వృత్తి కళాకారులు, సాంస్కృతిక అభిమానులు, సాహితీ విశ్లేషకులు, ప్రజాస్వామ్యవాదులు కళా జాతరలో భాగస్వాములు కావాలంటున్న విమలక్కతో మా ప్రతినిధి చిర్రారవి ఫేస్ టు ఫేస్. అరుణోదయ సాంస్కృతిక సమైక్య 50 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ ఆట మాట పాటతో కళాజాతర నిర్వహిస్తున్నారు హైదరాబాదులో అరుణోదయ విమలక్క. ఇప్పటికే ఏదైతే అరుణోదయ అనేక ప్రజా ఉద్యమాలతోటి మమేకమై 50 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్న సందర్భంగా ఖమ్మంకి వచ్చినటువంటి విమలక్కతో ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ప్రధానంగా 50 ఏళ్ల ప్రస్థానాన్ని ఆటపాటలతోటి ఎలా ఉండబోతుంది, ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో ఎలాంటి అనుభవాలు చెప్పబోతున్నారు, లేదంటే ఎలాంటి కళారూపాలు ప్రదర్శించబోతున్నారు? అంటే ఈ 50 ఏళ్ల ప్రస్థానం 50 గంటల ప్రోగ్రాం, దీన్ని హైదరాబాద్లో అరుణోదయ నిర్వహిస్తుంది. దీనికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇందులో విప్లవ పాటలు, సామాజిక అంశాల మీద ఉన్నటువంటి పాటలు, హక్కుల మీద ఉన్నటువంటి పాటలు, మహిళా సమస్యల మీద, ఆదివాసీల సమస్యల మీద, అన్ని సమస్యల్ని జోడిస్తూ ఉండేటువంటి పాటల్ని, అంతేకాకుండా వివిధ కళారూపాలు, ఇప్పుడు అరుణోదయ ప్రదర్శించినటువంటి కళారూపాలతో పాటు వివిధ రాష్ట్రాలలో వాళ్ళ సంస్కృతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఏ అంశాల మీద వాళ్ళు ఏ కల్చర్ని ముందుకు తీసుకొస్తూ ఏ రకమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చారో ఆ ప్రదర్శనలు కూడా తప్పకుండా ఆ 50 గంటలలో ఉండేటువంటి ప్రోగ్రామ్స్లలో అవి కూడా ఉంటాయి. అందుకని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కళారూపాలు కూడా అందులో ప్రదర్శించబడతాయి. ఇంతే కాకుండా అరుణోదయ ప్రత్యేకించి తనదంటూ ఒక శైలిని ఏర్పరచుకున్నటువంటిది సిగ్నేచర్ డ్యాన్స్. సిగ్నేచర్ డ్యాన్స్ నుంచి మొదలుకొని అరుణోదయ ప్రదర్శించినటువంటి ఒగ్గు కథ, బుర్రకథ, పల్లె సుద్దులు, బ్యాలే ఇట్లాంటి కళారూపాలని కూడా ప్రత్యేకించి స్త్రీముక్తి నృత్యగానం ఇట్లాంటి కళారూపాలని అందులో ప్రదర్శించబడతాయి. పాటలు చాలామంది కళాకారులు, అంటే మేము పాడినటువంటి పాటల్ని వాళ్ళ నోటి ద్వారా, ఆ కళాకారుల నోటి ద్వారా మనం వింటాము. కేవలం ఇక్కడ ఉన్నటువంటి కళాకారులే కాదు, అనేక మంది కళాకారులు అక్కడికి రాబోతున్నారు. అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. కళారూపాలు, పాటలు ఉంటాయి అందులో. అంటే ప్రధానంగా ఏదైతే వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నట్టున్నారు, అట్లాగే మేధావులు కూడా దీనికి హాజరవుతున్నట్టున్నారు. దీని మీద ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావన కూడా చేస్తారంటున్నారు. ఎలాంటి వాళ్ళు హాజరవుతున్నారు, ఎవరు ప్రముఖులు హాజరవుతున్నారు? అంటే ఇంకా అందరికీ కూడా ఆహ్వానాలు పంపిస్తున్నాము. ఇంకా ఎవరెవరు అనేది ఖరారు కాలేదు. నేషనల్ వైడ్గా ఉన్నటువంటి కొంతమంది మేధావులు, అట్లనే సాంస్కృతిక రంగాలలోనూ, అదేవిధంగా కవులు, కళాకారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము పంపిస్తున్నాము. ఎవరెవరు వస్తారనేటువంటిది మరొక సందర్భంలో ఖచ్చితంగా ఇదే ఖమ్మంలో, వాస్తవంగా ఇవాళ ఫస్ట్ ప్రెస్ మీట్ ఖమ్మంలోనే పెట్టాము. అందుకని ఇంకా అనేక మందికి పంపిస్తున్నాము. ఎవరెవరి నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళొక సందర్భంలో మరొక ప్రెస్ మీట్ కూడా ఇక్కడ పెట్టబోతున్నాం. ఆ రోజు అన్ని విషయాలు చాలా కూలంకషంగా మీ ముందు ప్రస్తావిస్తాం. ఒక పాట పాడండి. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, పుడుతారులే మళ్ళీ మళ్ళీ. జగతి వేదనే ఆ జగతి వేదనే తమ బాధగా లిఖిస్తారు అక్షరాల తారల నల్లి, ధ్వనిస్తారు జనం పాట పల్లవులయ్యి, చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే
మళ్ళీ మళ్ళీ పుడుతారులే మళ్ళీ మళ్ళీ. ప్రజల ప్రస్థానం కోసం, ప్రజల కోసం మళ్ళీ పాట పడుతుంది. అట్లాగే ప్రజా ప్రస్థానంలో ఎంతోమంది ప్రజల కోసం పాటలు పాడేటువంటి వాళ్ళు మళ్ళీ పుడతారు, ప్రజల పక్షాన్ని నిలబడే మనుషులు కూడా ఉంటారని చెప్పేసి యమలక్క గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం.